హలో మై టీ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు ముచ్చట ఏంటంటే, మా అమ్మ మిషన్ కాడ జాకెట్ ఇచ్చి వద్దాం రా అని ఒక టైం టార్చర్ చూపించింది. అమ్మ ఉండమ్మా, అన్నం తిన్న తర్వాత వెళ్దామంటే నేను తింటున్న ప్లేట్ మీద కూర్చొని ధర్నా చేసి రారా ఎంతసేపు తింటావని టార్చర్ చూపించింది. ఇంకా వెంటనే తిన్న తర్వాత మా అమ్మని పిలిస్తే మా అమ్మ మా అన్నతో ముచ్చట్లు పెట్టింది. నాకు కోపం వేసి ఇంకా గట్టిగా అడిసి వస్తావా రావా అంటే అమ్మ ఇంట్లో నుంచి రాజమాత శివగామిలా ఎట్లా వస్తుందో చూడండి. ఇంకా మెల్లగా మిషన్ దగ్గరికి వెళ్ళడానికి మా సందుల నుంచి బయలుదేరే అమ్మ వీడియోకి వెళ్ళి చూడమంటే ఒక టైం పిలుస్తున్నా గానీ చూడకున్నది. చూడొకసారి అంటే చూసి ఏముందిరా డంచి కానీ ఒక టైం చూస్తూనే ఉంది నా వీడియోకి వెళ్ళి. ఆ తర్వాత నేను రోడ్డు మీదకి వచ్చేసరికి ఈ కుక్కల గోల ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీటికి నాకు ఏ బంధం ఉందో అర్థం అవ్వట్లేదు. ఎక్కడ చూసినా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ కుక్కలు ఎదురు వస్తూనే ఉంటాయి. అబ్బో మా అమ్మని చూడండి, ఒక రేసు గురం లాగా ఎలా నడుచుకుంటూ పోతుందో. నాకు కూడా అంత స్టామినా లేదేమో. నేను చెప్పా ఆల్రెడీ, ఈ ఎండకు నేను నడవలేనే, నువ్వు ఒక్కదాని పో అంటే రారా అని ఒక తాయం నెట్టుకుంటూ తీసుకువెళ్ళింది. ఇంకా మిషన్ అంకు ఇంటికి చేరుకున్న తర్వాత ఆ జాకెట్లు ఇచ్చి ఈ డిజైన్లో కుట్టండి, ఆ డిజైన్లో కుట్టండి ఒక టైం సతాయించింది. సరేలేమ్మా నీకు నచ్చిన విధంగానే నేను కుడతానని ఇంకా సైజ్ తీసుకున్న తర్వాత అంకుల్ పేమెంట్ బిల్లు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఎంత ఇస్తాడో అనుకున్నా. ఎందుకంటే మన మన బాయ్స్ కంటే ఆడవాళ్ళ జాకెట్స్కి అండ్ వాళ్ళ డ్రెస్ వాళ్ళ శారీస్కే ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుందని ఒక టైం టెన్షన్ పడినా. బట్ ఓన్లీ ఒక్క జాకెట్ 360 రూపీస్ మాత్రమే తీసుకున్నాడు. అయితే కానీ ఇది పెద్ద బొక్కే. ఒక్క జాకెట్కి 360 రూపీసా? ఓ మై గాడ్.